మిత్రులందరికీ నమస్కారం. నాతో పాటు ఈ మీడియా సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవనీయులైనటువంటి మా కమిటీ సభ్యులు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతుల బలవన్మరణాల మీద అధ్యయనం చేయడం కోసం ఏర్పడినటువంటి మా పార్టీ కమిటీ సభ్యులైనటువంటి గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, శ్రీ జోగు రామన్న గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ వినోద్ గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ అంజయ్ గారు, శాసన మండలి మాజీ సభ్యులు శ్రీ దేవిప్రసాద్ గారు, కిషోర్ గారు, మీ ద్వారా రాష్ట్ర రైతాంగ ప్రజలందరికీ నమస్కారాలు. ఇవాళకి తెలంగాణ ప్రజలు తమ రాష్ట్ర సాధకుడిని 9.5 ఏళ్ల కాలంలో ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి ఆర్థిక పురోభివృద్ధితో పాటు దేశంలో ఒక అగ్రగణ్యమైన రాష్ట్రంగా తెలంగాణను రూపుదిద్ది నిలిచినటువంటి నాయకుడిని, పార్టీని ప్రజలు కోల్పోయి 420 రోజులు అవుతోంది. ఈ ప్రభుత్వం వచ్చి 420 రోజులు అయిందని చెప్పుకోవడం కంటే కేసీఆర్ను ఈ ప్రజలు కోల్పోయి 420 రోజులు అవుతా ఉంది. ఒక్కొక్క రోజు ఒక పెనుగండంలాగా మారింది, పెను ప్రమాదంలాగా మారింది రాష్ట్ర ప్రజానికానికి. ఒక పెను గండంలాగే ఉంది. రోజు గడిస్తే గండం గడిచినట్లుగా ప్రజలు భావించేటువంటి ఒక దుస్థితి ఏర్పడ్డది. 420 హామీలు, 6 గ్యారంటీలతో సాధించిందంటూ ఏమీ లేదు. నిజంగా సాధించిందంటూ ఏమీ లేదు. గాలి మాటలు, ఢిల్లీ మూటలు తప్ప 14 నెలల కాలంలో ఈ సర్కార్ సాధించింది ఏమీ లేదు. చెప్పినటువంటి గొప్పలు, చేసినటువంటి భాషలు, ఆడినటువంటి మాటలు ఆకాశాన్ని అంటుకున్నాయి. కానీ ఆచరణకు వచ్చేటప్పటికి వాళ్ళ మన కళ్ళ ముందు ఏం పరిస్థితి ఉందో తెలుస్తూ ఉంది. మిర్చి రైతులు రోడ్డెక్కినారు, వేరుశనగ రైతులు రోడ్డెక్కుతున్నారు, పత్తి రైతులు రోడ్డెక్కి అలసిపోయినారు. రైతులందరూ కూడా, అన్ని పంటలు పండించినటువంటి రైతులు కూడా తమ పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు ధర లేక, కనీస మద్దతు ధర లేక తల్లడిల్లినారు, వాపోయినారు. రైతులకు మీరు ఆశ చూపించినటువంటి ఈ సర్కారు లేదా ఈ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆశ చూపించినటువంటి ఏ ఒక్కటి అమలు కాక, సమగ్రంగా రుణమాఫీ అమలు కాక, సకాలంలో కాక, సగం సగమే అయ్యి, రైతు బంధు అసలే అమలు కాక, బోనస్ పేరు మీద చేసినటువంటి పెద్ద దగా మోసం, వెరసి రైతాంగం కనీసం నిర్దిష్ట వేళలకు కరెంటు నీళ్లు కూడా రానటువంటి నీటి యాజమాన్యం, కరెంటు యాజమాన్యం కూడా సక్రమంగా నిర్వహించలేనటువంటి దుస్థితిలో ఒక ధైర్యాన్ని కోల్పోయి, విశ్వాసాన్ని కోల్పోయి, నమ్మకాన్ని కోల్పోయి కకావికలమవుతున్నారు రైతులు. నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. ఇదేదో విపక్ష పార్టీలు లేకుంటే ప్రతిపక్ష పార్టీగా మేము కాంగ్రెస్ వ్యతిరేకులో మాట్లాడేటువంటి మాట కాదు. కొన్ని నెలలుగా మీడియాలో, సోషల్ మీడియాలో చూస్తే సాక్షాత్తు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దిగువ శ్రేణిలో ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. జనం మా పై పగలగొట్టేటట్లున్నారు, ఇక మీరు ఇచ్చినటువంటి తప్పుడు హామీలకు మేము ఏం చేయలేకపోతున్నామని చెప్పి వాపోతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. అవన్నీ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇవన్నీ ఎవరో కల్పితమో కాదు, ఎవరో ప్రేరేపించి చేసినవో కాదు, కళ్ళ ముందు ఉండేటువంటివే. ఎన్నడైనా గతంలో 9.5 ఏళ్ల కాలంలో ఏ పంటకైనా కనీసం మద్దతు ధర రానటువంటి పరిస్థితి రైతాంగం చూసిందా? ఇలా అదే గుర్తు చేసుకుంటున్నారు రైతులు ప్రతిరోజు. ఈ సర్కారు వచ్చినటువంటి మొదటి రోజు నుంచి కూడా ముఖ్యమంత్రి గారేమో డాంబికాలకు పోయి చాలా పొడు మాటలు, పెద్ద మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. ఈ కేసీఆర్ని లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, తుడిపేస్తా, ఇది చేస్తా అని నోటికి వచ్చినటువంటి విధంగా ఆయన మాట్లాడుతున్నారు. సరే, అది ఆయన ప్రజ్ఞాపాఠవాలని, ఆయన తెలివితేటల్ని, ఆయన సంస్కారాన్ని తెలియజేస్తాయి. దాని మీద మేము ఎక్కువ మాట్లాడాం. కానీ ప్రజలు ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు? నువ్వు ఏ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పినావో, ఎవరి పేరు ఉచ్చరించకుండా చేస్తా అని చెప్పినావో, ఈరోజు తెలంగాణలో ఉండేటువంటి 50 మంది ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, రైతులు కానీ, ఆటో కార్మికులు కానీ, మహిళలు కానీ, పెన్షన్దారులు కానీ ఇవాళ ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు? కేసీఆర్ కిట్ వచ్చేవాళ్ళు కానీ, కళ్యాణ లక్ష్మి వచ్చేటువంటి వాళ్ళు కానీ
ఇవాళ గుర్తు చేసుకుంటున్నటువంటిది ఎవరిని? ప్రతిరోజు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు. గుర్తు చేసుకోవడం కాదు, అయ్యా మేము మిమ్మల్ని వదులుకొని మేము మోసపోతే మేము గోసపడుతున్నాము, మేము అన్యాయం చేసుకున్నాము, మాకు మేమే అన్యాయం చేసుకున్నాము, నువ్వు తొందరరా ఎప్పుడు వస్తావు, మళ్ళీ కేసీఆరే రావాలి, మళ్ళీ కేసీఆరే రావాలి ప్రజలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడే మాటను నినాదమో కాదు ఇది. నిత్యం కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నటువంటిది ఎవరు అంటే కోల్పోయినటువంటి తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ జీర్ణం చేసుకోలేకుండా ఉన్నది, దీన్ని గ్రహించలేకుండా ఉన్నది, మూర్ఖంగా పోతున్నది. అన్ని పంటలు ఏ ఒక్క పంటకు కూడా ఈ ప్రభుత్వం కనీసం మద్దతు ధర వచ్చే ప్రయత్నం చేయలేదు. అదే తేడా విడమరి చెప్తున్న రాష్ట్ర రైతాంగం కూడా అర్థం చేసుకున్నారు ఇప్పటికే. ఏ పంట అయినా ఖచ్చితంగా కనీస మద్దతు ధర లేదా దానికంటే అదనంగా మార్కెట్లో వస్తేనే ఆనాడు రైతులు అమ్మినరు, లేదంటే సర్కారు కొన్నది, అలా కేసీఆర్ సర్కారు కొన్నది, గింజ ఉన్నది, ప్రతి ధాన్యం కొన్నది. మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో కేంద్ర ప్రభుత్వం ఏటేటా ప్రకటించేటువంటి కనీస మద్దతు ధర ఒకవేళ రైతుకు రాకపోతే ఏ మార్కెట్లోనైనా తక్షణమే కొనుగోలు కేంద్రాలు పెట్టించేవాళ్ళం మేము. వరి మొత్తమే సర్కారు కొన్నది. అలా ఎక్కడైనా కొంత మిల్లర్లు వాళ్ళ వ్యాపారం కోసం ఎక్కువ ధర ఇచ్చి కొంటే తప్ప తక్కువ ధరకు వ్యవసాయ ఉత్పత్తులు నమ్ముకున్నటువంటి కర్మ కేసీఆర్ సర్కారులో పట్టలే. ఇలా ప్రతి వ్యవసాయ ఉత్పత్తిని కూడా తక్కువ ధరకే బోర్ల పోసుకునేటువంటి ఒక దుస్థితి తెలంగాణ రైతాంగానికి వచ్చింది. వేరుశెనగ రైతులు వేరుశెనగ యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో 4 నుంచి 4 లక్షల ఎకరాలు వేస్తుంది. ఈసారి అది కొంత తగ్గింది. తగ్గిన ఉత్పత్తి కూడా ఈరోజు మార్కెట్లో 8,000 పైచీలకు ఉండాల్సినటువంటి ధర ఇలా 2,000, 3,000, 4,000 రూపాయల లోపే అమ్మి మొత్తం దళారులు కొంపలు తోసేస్తున్నారు రైతులకి. సిగ్గు అనిపిస్తలేదు అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొద్దిగన్నా? కనీస మద్దతు ధర కంటే సగానికి సగం పడిపోయి ఇలా రైతులు అమ్ముకోవాల్సినటువంటి ఒక అనివార్య పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వం ఇంటర్వ్యూన్ కాదా? ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ ఎప్పుడు ఉంటుంది? మరి దేనికి ఉంటుంది? పత్తి ధర రాకపోతే 5,000, 6,000కే అమ్ముకుండ్రి. 7,521 రూపాయలు రావాల్సినటువంటి పత్తి రాకపోతే మొత్తం 90% పత్తి అయిపోయినాక చాలా చల్లగా పోయి కొనుగోలు కేంద్రాలు తెరిస్తారు. ఆఖరిలో అన్ని ఓట్లకని చెప్పి సన్న ఓట్లకే అని చెప్పి ఆ సన్న ఓట్లలో కూడా 5% కూడా బోనస్ ఇవ్వాలి, మీరు 5% కూడా బోనస్ ఇవ్వాలి. ఈ రకమైనటువంటి దయనీయ పరిస్థితులలోనే రాష్ట్ర రైతాంగము రుణమాఫీ కాక, రైతు బంధు రాక, పండిన పంట అమ్మితేనంటే ధర రాక, కనీస మద్దతు ధర రాక నిస్పృహకు నిరాశకు గురై పాపం బలవన్మరణాలు చేసుకున్నారు. చాలా దురదృష్టకరం. ఈ మరణము లేదా సొంతంగా ఆత్మహత్య చేసుకునే నిర్ణయం తీసుకోవడము ఇది ఎంత మాత్రము ఆమోదయోగ్యం కాదు. ఎవరు దానికి పాల్పడవద్దు. ధైర్యంగా ఉందామని చెప్పి దీనికి ఉండేటువంటి అనేక కారణాలు ఏమున్నాయి? ప్రభుత్వ నిర్లక్ష్యం ఒకవైపు ఉంటే, ప్రభుత్వం యొక్క పట్టని ధోరణి ఒకవైపు ఉంటే, ఇతరేతర కారణాలు ఏమైనా ఉంటే భవిష్యత్తులో సరిదిద్దుకోవడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వానికి సూచనలు ఇస్తాం, సలహాలు ఇస్తాం, మేము అధ్యయనం చేసి చెప్తాం. మా పూర్వ అనుభవంతో పాటు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను కూడా బేరీజు వేసి భవిష్యత్తులో ఎట్లుండాలో చెప్తాం. ప్రభుత్వం స్వీకరిస్తే ప్రజాస్వామ్యంలో ఇది మంచిది, రైతులకు మంచిది అని చెప్పి ప్రకటించి మేము ఒక కమిటీ వేసుకొని పర్యటన మొదలుపెట్టినాం. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో మచ్చుకు కొన్ని ప్రాంతాలకు పోయినాం. అక్కడ ఉన్న ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ బాధిత కుటుంబాలను పరామర్శించినాం, ఓదార్చినాం. మాకున్నంతలో పార్టీ పరంగా ఏదో ఉడతా సాయంగా కొద్దిపాటు చేసినాం. ఆ కొద్దిపాటు సాయం చేయడం ముఖ్యం కాదు, అక్కడ ఓదార్పు ముఖ్యం. ఓదార్పు చాలా పెద్ద ఊరటనిస్తుంది మనిషికి. దుఃఖ పరిస్థితులలో, బాధ పరిస్థితులలో, కష్టాల్లో ఉండేటువంటి మనుషులకు తోటి వాళ్ళ ఓదార్పు చాలా గొప్పది. ప్రభుత్వానికి ఎట్లా పెద్ద మనసు లేదు, ప్రభుత్వ పెద్దలకు ఎట్లా సమయం లేదు. 30 సార్లు ఢిల్లీకి, 6-7 సార్లు విదేశాలకు ముఖ్యమంత్రి గారికి పోనికే టైం ఉంటుంది. మంత్రులు పోటీపడి హెలికాప్టర్లు తీసుకొని జిల్లాల పర్యటన చేయడానికి టైం ఉంటుంది. కానీ బలవన్మరణాలు చేసుకున్నటువంటి ఒక్క రైతు కుటుంబం దగ్గరికి పోనికే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలకు మనసు రాదు. ఇది ఇంకా రైతుల్లో నిరాశ నిస్పృహను పెంచుతుంది. అరే మమ్మల్ని ఆదుకునేటోడు లేడా, మా గురించి పట్టించుకునేటోడు లేడా, ఏంది మా బతుకు? కేసీఆర్ ఉన్నప్పుడు వ్యవసాయంలో పండగలాగా చేస్తేమి, సేద్యాలు మర్చిపోయిన వాళ్ళు, సేద్యాలు వదిలిపెట్టిన వాళ్ళు, భూములను వదిలిపెట్టి వలసలు పోయిన వాళ్ళు వాపసు వచ్చి సేద్యాలు చేసుకొని గ్రామాలు కలకల్లాడేటట్లు చేస్తే ఇలా మళ్ళీ శ్మశాన వైరాగ్యాలను తలపించే విధంగా గ్రామాలను మారుస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం?
ఏం చేయదలుచుకున్నది? మేము ధైర్యం చెప్తానంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టమేందండి? అన్నం పెట్టేటువంటి రైతు ఆపదలో ఉన్నాడు, నష్టాల్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, పోయి పరామర్శిస్తాం, ధైర్యం చెప్తాం, ధైర్యంగా ఉండండి చెప్తామని మేము పర్యటన చేపడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి నొప్పేందండి? నాకు అర్థం కాదు. మేము ఈరోజు ఈ సమయానికి మీతో మాట్లాడుతున్న ఈ సమయానికి మేము వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లారిగూడలో ఉండాలి. మా షెడ్యూల్ ఇవ్వాలి, మా కమిటీది. మేము అక్కడ పార్టీ గుర్తుల మీద కూడా పోతలేం, అచ్చం రైతు గుర్తులతో పోతున్నాం, రైతులుగా పోతున్నాం. ఎందుకంటే వాస్తవాలు తెలవాలని. మేము పోయిన కాడ కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు కూడా కలిసింది మాకు గ్రామాలలో. వాళ్ళు అదే చెప్తున్నారు, మేము అనుకోలేదు సార్, మా సర్కారు ఇట్లా చేస్తుందని, మాకే సిగ్గవుతుంది సార్ అని చెప్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. మేము పోయిన కాడ సోషల్ మీడియాలో అవన్నీ వస్తున్నాయి, మీరు చూస్తున్నారు. ఈరోజు సంగెం మండలం, వరంగల్ జిల్లాలో సంగెం మండలం పల్లారిగూడలో మేము తలపెట్టినటువంటి ఒక పరామర్శ, బాధిత కుటుంబం అక్కడ బానోతు తిరుపతి అనేటువంటి రైతు బలవన్మరణ చెందితే ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి మేము మా షెడ్యూల్ పెట్టుకున్నాం, మా పర్యటన ఖరారు చేసుకున్నాం. పోలీసులు అనుమతి నిరాకరిస్తారు. పోలీసులకి ఏం సంబంధం అండి? ఇదేం ఎలక్షన్ క్యాంపేనా? ఎలక్షన్ కోడ్, జనరల్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటే పర్మిషన్ తీసుకొని సభలు పెట్టాలి. సభలు పెట్టకూడదు కాదు, పెట్టుకునే ప్రతి సభకు పర్మిషన్. దేనికి? మీ సమయము ఇతర రాజకీయ పార్టీల సమయం క్లాష్ కావద్దు, ప్లస్ మీరు పెట్టుకునే సభల యొక్క జన కదలికలు ఇవన్నీ ఎలక్షన్ ఎక్స్పెండిచర్లో కవర్ అవుతాయి కాబట్టి పర్మిషన్ యొక్క స్ఫూర్తిగా అంతే. కానీ పర్మిషన్ అక్కర్లేదు ఈ దేశంలో. ఎవరు సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికైనా ప్రాథమిక హక్కు అది, దానికి ఏం అనుమతులు అవసరం లేదు. కానీ రాతపూర్వకంగా పోలీసు వాళ్ళు, ప్రభుత్వానికి సిగ్గులేదు అసలు. ఇటువంటి దాన్ని తలపడుతుందా? మీరు నిరాకరిస్తే పర్మిషన్ నల్గొండల సభ ఆగిందా, రైతుల నిరసన ఆగిందా, మహాధరణ ఆగిందా? రేపు పెట్టుకుంటాం, ఎల్లుండి పెట్టుకుంటాం, ఒక డేట్ మారొచ్చు. కానీ ఏం నియంత్రణతో ధోరణిది? మిమ్మల్ని ఎవరినో నలుగురిని పైరవికారులను కలవలేదని, కేసీఆర్ను కలుస్తలేడని బదనాం చేస్తే మరి అలా మీరు చేస్తున్నది ఏంది? ప్రజా దర్బారాన్ని పెట్టి ప్రగతి భవన్ను కాలు కూడా పెట్టకపోయా ముఖ్యమంత్రి. మళ్ళీ ఇవ్వాలి వరకు తన సొంత ప్యాలెస్లోకి వెళ్ళి పరిపాలన చేస్తాడు, ఆజ్ఞలు ఇస్తాడు. లేదంటే కంట్రోల్ రూమ్, పోలీస్ కంట్రోల్ రూమ్లోకి వెళ్ళి పోలీస్ పరిపాలన చేస్తారా? ఇదేనా మీరు చేసేది? ఏం చేస్తున్నారు అసలు రాష్ట్రంలో? కాబట్టి మార్పు అని రోజుకో మాట ఇచ్చి రోజుకో మాట మార్చడమే మార్పు తప్ప తెలంగాణ ప్రజల జీవితాల్లో వచ్చినటువంటి మార్పు లేదు. మీరు తెచ్చినటువంటి కొత్త పథకం లేదు, ప్రజలకు మేలు జరిగినటువంటిది ఒకటి కూడా లేదు. ఇది ఇట్లుండగా మొన్న చాలా పెద్ద బిల్డప్ ఇచ్చి నిజంగానే రైతులు సరే ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు వాయిదా వేసారు, ఈసారి ఏమైనా మాట కట్టుబడి ఉంటారేమో అని చెప్పి నమ్మాను. 26 జనవరి అనగానే పవిత్రమైన దినం. దిక్కు రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొనే తిరుగుతున్నాడు. ఆయన బహుశా స్నానం చేసేటప్పుడు తప్ప రాజ్యాంగాన్ని ఆయన వదులుతలేడు, పుస్తకాన్ని, విలువల్ని కాదు. రాజ్యాంగ విలువల్ని పాటించకుండా రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని మాత్రం తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ గారు. కానీ దాని స్ఫూర్తిని పాటించడానికి మాత్రం మీరు ఇక్కడ సిద్ధంగా లేరు. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి 26 జనవరి నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అర్ధరాత్రి నుంచి టకీ అని అన్ని పడిపోతాయని అబద్ధాలు చెప్పి మళ్ళీ ఎంబడే మాట మార్చి మార్చి 31 లోపల పడతాయని చెప్పి రైతు బంధు వేస్తున్నామని చెప్పి ఊరిచ్చి రైతుల్ని మళ్ళీ ఒకసారి పెద్ద దగా చేసింది. 561 గ్రామీణ మండలాలకు, అర్బన్ మండల్స్ కవర్ కావు కాబట్టి రైతు బంధుకు రాష్ట్రంలో ఉండేటువంటి 991 గ్రామ పంచాయతీలు, ఇటీవల పెంచిన కొత్త గ్రామ పంచాయతీలు కలుపుకొని 12,991 గ్రామ పంచాయతీలకు గాను 561 మండలాలలో వీళ్ళు ఇచ్చింది 561 గ్రామాల్లో మాత్రమే 70 లక్షల మంది రైతులుంటే రైతు బంధు వేసినటువంటిది కేవలం 4,42,000 మందికి మాత్రమే రైతు బంధు వేసాం. 70 లక్షలలో 4,42,000 అంటే మొత్తం రైతు బంధు వేసేటువంటి దాంట్లో 6%. మొత్తం రైతు బంధు వేసేటువంటి దాంట్లో మీరు వేసింది 6%, ఇప్పటికి వేసింది.
దీనికైనా ఆకాశం అంత ఎత్తు ఆకాశం చిల్లులు బయట అంత గొప్పగా మీరు నినాదాలు ఇచ్చి నోటికి వచ్చిందంతా మాట్లాడితే ఎదుటోళ్ళ మీద నోటికి వచ్చినంత మాట్లాడేది ఇచ్చకాడికి వచ్చేటప్పుడేమో మీ పౌరుషం ఎక్కడ బాయ్, మీ పరిజ్ఞానం ఎక్కడ బాయ్, మీ అవగాహన ఎక్కడ బాయ్? ఏమే దివానగాలమ్మా, మేమన్నా బేహుగాలమ్మా, మాకేం జ్ఞానం లేదా? ఎట్లిస్తారు అని కేసీఆర్ అడుగుతుండు. ఎట్లేయాలో మాకు ఉపాయం తెలియదా? మాకు అంత జ్ఞానం లేదా అని పొడుగు పొడుగు మాటలు మాట్లాడుతుంది. మరి ఏమైంది ఇప్పుడు? మీ పరిజ్ఞానం ఏమైంది? మీ జ్ఞానం ఏమైంది? మీ చిత్తశుద్ధి ఏమైంది? నేరుగా అడుగుతున్నాం. మరి అలా అంత గట్టిగా ఎందుకు చెప్తారంటే ముఖ్యమంత్రి మాట్లాడాడు కానీ పక్కలతో మాట్లాడిస్తుండు మెల్లగా. రాజకీయాలు మాట్లాడకూడని స్పీకర్ ఇలా రాజకీయాలు మాట్లాడిండ్రు. ఆర్థిక పరిస్థితి తెలియకుండా మేము హామీలు ఇచ్చినామని. ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఒక రాజకీయ పార్టీ హామీలు ఇవ్వచ్చునా? ఇస్తే అది ఎంత అపరిపక్వత, ఎంత అజ్ఞానంతో కూడినటువంటి రాజకీయ పార్టీ అంటారు దాన్ని. రాష్ట్రంలో ఒక హామీ ప్రజలకు ఇచ్చేటప్పుడు, దేశంలో ఒక హామీ ప్రజలకు ఇచ్చేటప్పుడు దేశము మరియు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వనరుల మీద, ఖర్చు మీద, ఆదాయం మీద, అప్పుల మీద, ప్రజల అవసరాల మీద మీకు అవగాహన లేకపోతే మీకు పాలనార్హత ఎక్కడిది అంటున్నా. కాబట్టి స్పీకర్ గారు దయచేసి ఆయనే మాట్లాడింది కాబట్టి మేము చెప్పాల్సి వస్తుంది. ఆయనే సెలవు ఇవ్వాలి ముఖ్యమంత్రి గారికి, అయా మనకు పాలనార్హత లేదు, తక్షణం దిగిపోదామని. అంగీకరిస్తుంటారు కదా మీరు. మా చేత కావట్లేదు, మా చేత కాదు, ఇవ్వలేము, లేవు అని చెప్తున్నారు కదా మీరే. ఎన్నికల్లో హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆదాయం మీద అవగాహనతో ఇస్తున్నామని చెప్పినారు. మాకంత తెలియదా అన్నారు. మరి సుదీర్ఘకాలం పరిపాలన చేసిన పక్వత ఉన్నటువంటి పరిజ్ఞానం ఉన్న రాజకీయ పార్టీ అన్నారు. అమలు చేసే కాడికి వచ్చేటప్పటికి బోర్ల పడిపోయి అలా మాట నిలుపుకోలేక సాకులు వెతుకుంటున్నారు. మళ్ళీ కూలీలందరికీ రైతు బంధు ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలందరికీ. వ్యవసాయ కూలీలు 40 లక్షల పైచిలకు మంది ఉంటారు రాష్ట్రంలో, ఇంకా ఎక్కువే ఉంటారు, ఆ పైనే ఉంటారు భూమి లేని వ్యవసాయ కూలీలు. కానీ వీళ్ళు లెక్క తీసింది, అర్హత ఉంది అని లెక్క తీసింది 10 లక్షల మంది. 10 లక్షల మందే లేరు, 40 లక్షల పైచిలుకున్నారు. కానీ వీళ్ళ అర్హత ఉంది అని చెప్పినటువంటి వాళ్ళు కేవలం 10 లక్షల మంది. ఆ 10 లక్షల మందిలో కూడా రైతు కూలీలకు కూడా మేము రైతు బంధు ఇచ్చినామని ప్రచారం చేసుకొని డాంబికం కోసం వీళ్ళు ఇచ్చింది ఎంతమందికి అంటే 20,000 మందికి. 26 జనవరి తర్వాత వీళ్ళు ఇచ్చింది 20,000 మందికి. ఎక్కడ 40 లక్షల మంది భూమి లేని వ్యవసాయ కూలీలు, మీరు ఇచ్చేటువంటి 20,000 మంది ఎక్కడ? ఎనకటికో సామెత ఉంది కదా, ఊరు మొత్తాన్ని కలిపి ఒక కోడికి వస్తే ఇంటికో రెక్క వచ్చిందట. కాంగ్రెస్ సర్కారు పాలన ఎట్లుందంటే ఊరికో కోడి ఇంటికో రెక్క, అంతకు మించింది ఏమి లేదు, ఏం సింగారం లేదు. ఓదికేమో మనకుండేటువంటి గొప్ప విషయ పరిజ్ఞానం, దాంతోన తెలంగాణ పరువు అంతర్జాతీయ స్థాయిలో గంగలో కలిపేస్తున్నారు. బాకరానంగల్ని తెచ్చి తెలంగాణలోనే పెడతారు, నిన్నటికి నిన్న శ్రీశైలాన్ని తెచ్చి తెలంగాణలోనే పెడతారు. వాయపో దేవుడు వింటూ పోతుంటే ఇంకేమేం చేస్తారో భవిష్యత్తులో తెలియదు. సముద్రాలను తెస్తారు, అమెజాన్ సర్వీసెస్ను తీసుకొచ్చి సిరీస్లో తీసుకొస్తారు, అమెజాన్ సినిమాలకు ఉండేటువంటి సిరీస్ను తీసుకొచ్చి అమెజాన్ సర్వీసెస్లోకి తెస్తారు. నేను భాష గురించి మాట్లాడాను. ఒక్కొక్కరికో భాషలో ప్రావీణ్యం ఉంటుంది. భాషా ప్రావీణ్యమే జ్ఞాన ప్రావీణ్యమే కాదు. కానీ ఒక ఉన్నత స్థానంలో ఉండేటువంటి వాళ్ళు ఒక విషయం మాట్లాడేటప్పుడు 1-2 సార్లు పరిశీలన చేసుకొని, అవగాహన చేసుకొని, సలహా తీసుకొని ఒక అంచనాకు వచ్చి మాట్లాడితే గౌరవం ఉంటుంది. నీ గౌరవం కాదా బాబు పోయేది, తెలంగాణ ప్రజల గౌరవం పోతుంది. 9.5 ఏళ్ళు ఈ సర్కారును నడిపినామంటే, కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ఈ సర్కారును నడిపిండంటే తెలంగాణను చూసి ఆంధ్ర ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు ముచ్చటపడిపోయి ఆంధ్ర ప్రభుత్వాన్ని నిలదీసిండ్రు. కేటీఆర్ లాగా మీకు నడపడానికి ఎందుకు చేతనైతే లేదని చెప్పి చంద్రబాబును విమర్శించిండ్రు, జగన్ను విమర్శించిండ్రు. ఆన్ రికార్డు ఉన్నాయి. ఇవాళ శ్రీధర్ బాబు గారే, చాలా పాండిత్యం గల శ్రీధర్ బాబు గారే సెలవిచ్చి చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన చాలా గొప్పగా ఉంది, గొప్ప మార్గదర్శకంగా ఉందని చెప్పి కితాబులు ఇచ్చేటువంటి దుస్థితికి తెలంగాణను తీసుకొని వస్తున్నారు మీరు.
ఇదా మీకు ఉండేటువంటి స్పిరిట్, తెలంగాణ స్పిరిట్? ఏం చేయదలుచుకున్నారు అసలు తెలంగాణను? గట్టిగా మాట్లాడితే నిలదీస్తేనంటే వ్యక్తిగత టార్గెట్ చేస్తారు, దూషణలకు దిగబడతారు. గుర్తు చేస్తున్నాం ఇలా రైతాంగ ప్రజలకు, ఇగో కేసీఆర్ పరిపాలన మళ్ళా గుర్తు చేస్తున్నాం. కేసీఆర్ పరిపాలనలో 9.5 ఏళ్ల కాలంలో రైతాంగానికి మేలు జరిగేటువంటి విధంగా రైతులు వ్యవసాయం కుదుటపడడానికి, నిలబడడానికి, గౌరవంగా ఆత్మవిశ్వాసంతో మేము బతుకుతాం రా అనే ఒక ధైర్యం కలగడానికి మెట్టుగా కేసీఆర్ సర్కార్ చేసింది, ముందు చూపుతో చేసింది. ఇది ఒక్క రంగం బాగుంటే 58% ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రంగంలో బతుకుతే మిగతా వర్గాల యొక్క అభ్యున్నతి కష్టమైన పని కాదు. దీని ద్వారా మిగతా అన్ని రంగాల అభివృద్ధి అవుతాయి. ఆ దిశగా పనిచేసిన ఫలితమే తెలంగాణ పచ్చబడ్డది, బతుకులు బాగుపడ్డాయి. కానీ అలా మళ్ళా కోల్పోతున్నాం. అలా రైతు బంధు కిందనే కేసీఆర్ సర్కార్ 73,162 కోట్లు ఇచ్చింది. రైతు బీమా కింద దాదాపు 1,11,000 కుటుంబాలకు 5,465 కోట్లు ఇచ్చింది. రుణమాఫీ కింద 2 విడతలు కలిపి 28,275 కోట్లు చేసినాం. 20,000 కోట్లు చేసినా అని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారే గతంలో ఏం జరగనట్లు మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు ఏం చెప్పాలి? పోయిన సర్కారు 28,000 పైచీలకు చేసింది, మేము ఇంత చేసినామని చెప్పాలి. ఇక మాట్లాడేటప్పుడు భాష హావభావాలు ఎట్లుంటాయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే, గతంలో అసలు రుణమాఫీ జరగనట్లు ఈయననే మొదలుగా అనుకున్నట్లు, ఇంకా ఈయన చేయబట్టే మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు చేయబట్టే రుణమాఫీ మొత్తం అయిపోయినట్లు, రైతులు ఊపిరి పీల్చుకున్నట్లు మాట్లాడతారు. 28,275 కోట్ల రుణమాఫీ కేసీఆర్ సర్కారు చేసింది. కోవిడ్ వల్ల దెబ్బతిన్నాం, మళ్ళీ ఎన్నికల తర్వాత మిగతా చేస్తామని మాట ఇచ్చినాం. మేము మిగిలినటువంటి 6,000-7,000 కోట్లు ఉండే అప్పుడు. మీలాగా అబద్ధాలు చెప్పలే. తెచ్చుకోపోండి 9 తారీఖు నాడు ఇట్లా వస్తేనే అట్లా మాఫీ చేస్తా అంటే అమాయకంగా పోయి తెచ్చుకున్నటువంటి రైతులు ఇలా ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. మీ మాట నమ్మినటువంటి రైతులు రుణం బ్యాంకులలో పొంది మీరు ఇస్తామనేటువంటి ఆశ కల్పిస్తే మీ మాట నమ్మి ఇలా వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆ ఉసూరు మీకు తగలకపోదు. అబద్ధాలు చెప్పి ఆశలు రేపి రైతుల్ని నట్టేట ముంచి వాళ్ళ నిరాశ నిస్పృహలకు కారణమై వాళ్ళ మరణాలకు కారణమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పెద్దలకు ఈ రాష్ట్ర రైతుల యొక్క బాధిత కుటుంబాల యొక్క రోధిస్తున్నటువంటి రైతుల కుటుంబాల యొక్క ఉసురు దాకా తప్పదు. విద్యుత్ రాయితీ కింద ఉచితంగా రైతాంగానికి ఇచ్చేటువంటి విద్యుత్ రాయితీ కింద 65,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. సాగునీటి పారుదల అభివృద్ధి కోసం చెరువులు, కుంటలు కావచ్చు, నూతన రిజర్వాయర్లు కావచ్చు, పాతవి పూర్తి చేయడం కావచ్చు, కొత్తగా కట్టిన కాళేశ్వరం, పాలమూరు లాంటి ప్రాజెక్టులు కావచ్చు, వాటి కోసం 2,37,000 కోట్లు వెచ్చించింది కేసీఆర్ సర్కారు. వెరసి ఒక్క వ్యవసాయ రంగానికే 4,08,902 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇవి అధికారిక లెక్కలు మేము చెప్పేది. కాదనే మనగాళ్ళు ఎవరో కాదనమ్మనండి. కేసీఆర్ సర్కార్ అప్పు చేసింది కూర్చున్నటువంటి వాళ్లకు కేసీఆర్ దిగిపోయే నాటికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేసినటువంటి ఖర్చు 4,25,000 కోట్లు. కానీ ఒక్క వ్యవసాయ రంగం మీద పెట్టినటువంటిది 4,08,902 కోట్ల రూపాయలు. ఎంత సంపద సృష్టించింది కేసీఆర్. పంజాబ్ను తలదన్నేటువంటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతిని నిలబెట్టిండు. తెలంగాణ రైతు యొక్క ఆ స్వేదాన్ని ఆకాశమంత ఎత్తున నిలబెట్టిండు. దేశంలోనే వరి పండించడంలో నంబర్ 1 రాష్ట్రంగా 3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని ఒక్క సంవత్సరంలో 2 సీజన్స్ కలిపి పండించేటువంటి రాష్ట్రంగా, పంజాబ్ను తలదన్నేటువంటి వ్యవసాయ ఉత్పత్తి కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలబెట్టింది కేసీఆర్. ఇతర పంటల్ని అభివృద్ధి చేసిండ్రు. 40 ఏళ్ల కాలంలో తెలంగాణలో 40,000 ఎకరాల ఆయిల్ పామ్ సాగుంటే మేము ఒక్క టర్ములో దాన్ని 2,50,000 ఎకరాలకు తీసుకొని పోయినాం. మేము దిగిపోయే నాటికి భారత ప్రభుత్వం యొక్క ఫోకస్ ఆయిల్ సీడ్స్ని, ఆయిల్ క్రాప్స్ని పెంచాలని. మీరు ఎక్కడున్నారు ఇవాళ? దేని మీద ఫోకస్ ఉంది? ఎవరు దేని మీద ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు? అంతిమంగా రైతులకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి, భరోసానిచ్చేటువంటి దిశగా మీ మాటలు ఉన్నాయా? కనీసం ఎవరేం మాట్లాడతారో తెలియదు.
ఒక సమగ్రత లేదు, ఒక సంపూర్ణమైన అవగాహన లేదు, గందరగోళం, రైతులంతా గందరగోళ పడే పరిస్థితి వస్తుంది. 19, 20, 22, 23 వేల నుంచి మొదలు పెడితే 36,000, 40,000 దాకా కూడా మిర్చి అమ్మింది తెలంగాణలో కేసీఆర్ సర్కార్ హయాంలో. నేను మార్కెటింగ్ శాఖ చూసిన. మార్కెట్ యార్డ్లను సందర్శించి ఎక్కడైనా కనీస మద్దతు ధర కంటే తక్కువ అమ్ముకోవాల్సిన దుస్థితి ఒక్కటి రిపోర్ట్ అయినా ఆ రోజు మేము పగడబందీ చర్యలు తీసుకున్నటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా ఒక్క చోట కూడా జీరో కొనుగోళ్లు జరగకుండా మేము నియంత్రించినాం. ప్రభుత్వానికి రాబడి రావాలి, రైతుకు కనీస మద్దతు ధర కంటే పై రేటు రావాలి తప్ప మార్కెట్ యార్డ్లలో తక్కువ రావద్దని. ఇవాళ ఏం గతి ఏంటి నాకు అర్థం కాదు. అచ్చంపేటలో రైతులు అధికారుల మీద తిరగబడతారు, గద్వాల్లో తిరగబడతారు, అదేది మెదక్ జిల్లా ఒంటిమామిడి అనుకుంటా, వేరుశెనగ ఎక్కడెక్కడ పండిందో అక్కడ, పత్తి పండిన కాడ ఆదిలాబాద్ మొన్న పోయేసనంటే పత్తి రైతులు గగ్గోలు పెడుతున్నారు, గిరిజన రైతులు. సార్ మొత్తం అయిపోయినాక ప్రైవేట్ మార్కెట్లో ఇచ్చినాక అప్పుడు మెల్లగా వచ్చి సీసీఐ కేంద్రాలు పెట్టింది సార్. అప్పటికి ఏముంది సార్, మా దగ్గర అయిపోయింది. ఎవరో నిలుపుకోగలిగినటువంటి ఆర్థిక సంపత్తి ఉన్నటువంటి కొద్దిమంది రైతులు తప్ప ఉత్పత్తులు నిలుపుకోలేరు. ఎప్పుడు పడితే అప్పుడు అమ్మేసుకుంటారు రైతులు. అవసరాలు అట్లుంటాయి. రైతు అమ్మే ఆగత్యం కల్పించి అగ్వధరకు మార్కెట్కి వెళ్ళిపోయినాక నింపాదిగా వచ్చి కొనుగోలు కేంద్రాలు పెడుతుందా సర్కారు? కాబట్టి ఈరోజు 420 రోజుల ప్రభుత్వ కాలగడువు, ప్రభుత్వం ఏర్పడి మహాత్మా గాంధీ గారి వర్ధంతి, మహాత్మా గాంధీ గారి ఆశయాలకు వారసులమని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ చివరికి ఆయన పేరును కూడా ఒక బ్రాండ్గా కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయన ఆశయాలకు మాత్రం తూట్లు పొడుస్తూ ఉంది. ఆయన అహింస చెప్పిండ్రు, ప్రబోధించిండ్రు, కోట్లాది మంది పాటించిండ్రు. అహింస ఆయుధంతోనే దేశ స్వాతంత్రం అంతకుముందు పలు విధాలుగా పలు పాయలుగా సాగిన ఉద్యమమైన స్వాతంత్ర ఉద్యమం అంతిమంగా ప్రజలు సాధించినటువంటిది మహాత్మా గాంధీ నాయకత్వాన. గత తెలంగాణ ఉద్యమం యొక్క పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం ఎట్లయినా సిద్ధించాలనేటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి పంథాలో కేసీఆర్ గారు పూర్వపు తెలంగాణ ఉద్యమాలను అధ్యయనం చేసి హింసకు తావు లేకుండా, ఇతర ప్రాంతాల ప్రజల పట్ల ఏహ్యాభావం వ్యతిరేకత లేకుండా పాలకులను మాత్రమే విడదీసి రాష్ట్రాన్ని ఎట్లా తీసుకురావాలనో శాంతియుత మార్గంలో తెలంగాణను సాధ్యం చేసిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మేము నిబద్ధతతో పాలించినాం. కానీ ఇలా కాంగ్రెస్ చేస్తున్నది ఏంది? మహాత్మా గాంధీ గారు అబద్ధం చెప్పొద్దన్నారు. రోజు అబద్ధాలు చెప్పడమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నీతి అయింది. మీరెట్లా మహాత్మా గాంధీ వారసులు అవుతారని మేము అడుగుతున్నాం. మీరెట్లా మహాత్మా గాంధీ వారసులు అవుతారు? గాంధీ గారి పేరు మీ అధినాయకత్వం పెట్టుకున్నంత మాత్రాన మీరు వారసులు అవుతారా? పౌరుల యొక్క ప్రాథమిక హక్కు గుమిగూడడం, సమావేశాలు పెట్టుకోవడం, కలవడము, ఇది ప్రాథమిక హక్కు. దీనికి అనుమతులు అవసరం లేదు. ఎన్నికల సమయంలో మాత్రమే పర్మిషన్స్ అవసరం. ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళని వచ్చి టెక్నికల్గా ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉందని. ఎమ్మెల్సీ ఎలక్షన్ గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ ఎలక్షన్. ఫార్మర్స్కు సంబంధం లేదు, అది రైతులకు సంబంధం లేదు. భారీ అతి భారీ సభలు ఉన్నప్పుడు సభలలో పాల్గొనేటువంటి విఐపీలు ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, ఇతరత్ర సెక్యూరిటీ ఉంటుంది, ట్రాఫిక్ రెగ్యులేషన్ ఉంటుంది. వీటి దృష్ట్యా ప్రభుత్వానికి తెలిపి అనుమతి తీసుకొని సభలు పెట్టాలని నియమం తప్పిస్తే ప్రభుత్వాల దయాదాక్షిణ్యం మీద పౌరుల యొక్క సభలు నడవవు. ఈ జ్ఞానం మీకు ఉండాలి అధికార పార్టీకి. ఇది ప్రజల హక్కు. మీరు కాల రాసినంత మాత్రాన ఇది ఆగిపోదు. ప్రజలు, రైతులు మరింత సమీకృతమవుతారు. ఎక్కటోళ్ళు అక్కడే ఆర్గనైజ్ అవుతారు. మమ్మల్ని రానియకపోతే ఆ మండలంలో, ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి వేలాది మంది గుమిగూడితే నీవేం చేస్తావు? ఏ గ్రామానికి ఆ గ్రామం జమ అయితే నీవేం చేస్తావు? దేనికి దారితీస్తుంది ఇది? కాబట్టి ఒక శాంతియుత మార్గంలో వచ్చేటువంటి సూచనలు, సలహాలను స్వీకరించడానికే ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నప్పుడే వాళ్లకు తెలిసో తెలియకో జరిగే తప్పులు ఏమైనా ఉంటే వాళ్ళు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు మేము సరిదిద్దుకోం, మేము చేసే తప్పులే చేస్తామంటే మీ కర్మ, మీ కాడి మీరే మోసుకోక తప్పదు.
థ్యాంక్ యూ.